నెక్స్ట్ ప్రాబ్లం చూడండమ్మా. ఫైండ్ ద ఇన్వర్స్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ బై యూజింగ్ కేలీ-హ్యామిల్టన్ థీరం. కేలీ-హ్యామిల్టన్ థీరంని యూజ్ చేసి ఏ ఇన్వర్స్ ఏమొస్తుందో ఫైండ్ అవుట్ చేయాలి. ఇంక ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే కనుక ఎలా చేయాలో జాగ్రత్తగా చూడండి. గివెన్ మ్యాట్రిక్స్ని మనం వాడు ఏమి ఇవ్వలేదు కాబట్టి let A equal to 1 minus 1 0 0 1 1 2 1 2. ముందు ప్రాబ్లం చేసాం చూడండి, ఫస్ట్ ప్రాబ్లం సెకండ్ ప్రాబ్లం అలానే రెండు హోంవర్క్ ఇచ్చాం. వాట్లానే ఉంటుంది, కాకపోతే అంత లెంతీగా ఉంటుంది, ఇది ఇంకొద్ది షార్ట్కట్లో అయిపోతుంది. వీడు వెరిఫై చేయమని అడగలేదు కాబట్టి మనం డైరెక్ట్ కేలీ-హ్యామిల్టన్ థీరం యూజ్ చేసి ఏ ఇన్వర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో ఈ మోడల్లో ప్రాబ్లం చూడండి. ఓకేనా, బాగా ఇంపార్టెంట్, ఇది కూడా జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కేలీ-హ్యామిల్టన్ థీరం యూజ్ చేసి ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయాలన్నా వెరిఫై చేయాలన్నా మనకి క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ కంపల్సరీ ఫైండ్ అవుట్ చేయాలి. ద క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఆఫ్ క్యాపిటల్ ఏ ఈస్ ద క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఆఫ్ క్యాపిటల్ ఏ ఈస్ ఏ అనేది ఎనీ స్క్వేర్ మ్యాట్రిక్స్ అయితే కనుక ఏ యొక్క క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ డెటర్మినెంట్ ఆఫ్ ఏ మైనస్ లాంబ్డా ఐ ఈక్వల్ టు 0 అవుతుంది. డెటర్మినెంట్ ఆఫ్ ఏ మైనస్ లాంబ్డా ఐలో ఉండే ఎలిమెంట్స్ ప్రిన్సిపల్ డయాగ్నల్లో ఏలో ఉండే ఎలిమెంట్స్ ఏతో ఉంటాయో అన్నింటికి మైనస్ లాంబ్డా రాస్తే కనుక ఏ మైనస్ లాంబ్డా ఐలో ఉండే ఎలిమెంట్స్ వస్తాయి. ఇక్కడ డెట్ ఆఫ్ ఏ మైనస్ లాంబ్డా ఐలో ఫస్ట్ రోలో ఉండే ఎలిమెంట్ చూస్తే కనుక 1 మైనస్ లాంబ్డా మైనస్ 1 0, సెకండ్ రోలో ఉండే ఎలిమెంట్ చూస్తే కనుక 0 1 మైనస్ లాంబ్డా 1, థర్డ్ రోలో ఉండే ఎలిమెంట్ చూస్తే కనుక 2 1 2 మైనస్ లాంబ్డా వస్తుంది. డెట్ ఈక్వల్ టు 0 వస్తుంది. అక్కడ ఏ మ్యాట్రిక్స్లో ప్రిన్సిపల్ డయాగ్నల్లో ఎలిమెంట్స్ ఏదైతే ఉంటాయో వాటన్నిటిని మైనస్ లాంబ్డా చేసి రిమైనింగ్ ఎలిమెంట్స్ యాస్టేజ్గా రాస్తే కనుక ఏ మైనస్ లాంబ్డా ఐలో ఉండే ఎలిమెంట్స్ వస్తాయి. దానికి డెటర్మినెంట్ ఈక్వల్ టు 0 చేస్తే కనుక మనకు కావాల్సినటువంటి ఈక్వేషన్ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ వస్తుంది. దీని డెటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేయాలంటే కనుక ఫస్ట్ రోలో ఉండేటువంటి ఫస్ట్ ఎలిమెంట్ 1 మైనస్ లాంబ్డా ఇంటూ ఫస్ట్ రోని ఫస్ట్ కాలం డిలీట్ చేస్తే కనుక 2/2 మ్యాట్రిక్స్ వస్తుంది. ఏడి అంటే కనుక 1 మైనస్ లాంబ్డా ఇంటూ 2 మైనస్ లాంబ్డా వస్తుంది. 1 ఇంటూ 2 2 1 ఇంటూ మైనస్ లాంబ్డా మైనస్ లాంబ్డా మైనస్ లాంబ్డా ఇంటూ 2 అంటే కనుక మైనస్ 2 లాంబ్డా మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ లాంబ్డా ఇంటూ లాంబ్డా లాంబ్డా స్క్వేర్ మైనస్ బీసీ వస్తుంది. బీసీ అంటే కనుక 1 ఇంటూ 1 1 వస్తుంది. తర్వాత ఇమ్మీడియట్గా గుర్తు మైనస్, తర్వాత సెకండ్ ఎలిమెంట్ యొక్క వాల్యూ రాయాలి. సెకండ్ ఎలిమెంట్ మైనస్ 1 ఉంది, ఆల్రెడీ ముందు మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 ఇంటూ సెకండ్ కాలం ఫస్ట్ వన్ ఎలిమెంట్ చేసి కనుక ఏడి అంటే 0 ఇంటూ 2 మైనస్ లాంబ్డా 0 ఇంటూ ఎనీథింగ్ 0 వస్తుంది. మైనస్ బీసీ అంటే కనుక 1 ఇంటూ 2 అవుతుంది. ప్లస్ థర్డ్ ఎలిమెంట్ యొక్క వాల్యూ 0 0 ఇంటూ నెక్స్ట్ థర్డ్ కాలం ఫస్ట్ వన్ ఎలిమెంట్ చేసి కనుక ఏడి అంటే 0 ఇంటూ 1 0 మైనస్ బీసీ అంటే కనుక 2 ఇంటూ 1 మైనస్ లాంబ్డా వస్తుంది ఈక్వల్ టు 0. ఇంకా దీన్ని ఎలా సింప్లిఫై చేయాలో జాగ్రత్తగా చూడండి. 1 మైనస్ లాంబ్డా ఇంటూ నెక్స్ట్ ఇంకేముంది ప్లస్ 2 ఉంది, మైనస్ 1 ఉంది, 2 మైనస్ 1 అంటే కనుక 1 వస్తుంది. మైనస్ లాంబ్డా మైనస్ 2 లాంబ్డా మైనస్ 3 లాంబ్డా ప్లస్ లాంబ్డా స్క్వేర్ ఉంది. ప్లస్ 1 ఇంటూ 0 మైనస్ 2 అంటే కనుక మైనస్ 2 0 ఇంటూ ఎనీథింగ్ ఈజ్ 0 కాబట్టి లాస్ట్ థర్డ్ ఎలిమెంట్ యొక్క వాల్యూ 0 వస్తుంది. 1 మైనస్ లాంబ్డాతో మల్టిప్లై చేస్తే కనుక ఫస్ట్ 1తో మల్టిప్లై చేస్తే 1 ఇంటూ 1 1 ఇంటూ మైనస్ 3 లాంబ్డా 1 ఇంటూ లాంబ్డా స్క్వేర్ మైనస్ లాంబ్డా తోటి మల్టిప్లై చేసి కనుక మైనస్ లాంబ్డా మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ లాంబ్డా ఇంటూ 3 అంటే కనుక 3 లాంబ్డా స్క్వేర్ వస్తుంది. మైనస్ లాంబ్డా ఇంటూ లాంబ్డా స్క్వేర్ మైనస్ లాంబ్డా క్యూబ్ వస్తుంది. 1 ఇంటూ మైనస్ 2 అంటే కనుక మైనస్ 2 ఈక్వల్ టు 0. దీన్ని ఆర్డర్లో రాస్తే కనుక మైనస్ లాంబ్డా క్యూబ్ ప్లస్ 3 లాంబ్డా స్క్వేర్ ప్లస్ లాంబ్డా స్క్వేర్ అంటే కనుక ప్లస్ 4 లాంబ్డా స్క్వేర్ మైనస్ 3 లాంబ్డా మైనస్ లాంబ్డా అంటే కనుక మైనస్ 4 లాంబ్డా వస్తుంది. ప్లస్ 1 మైనస్ 2 అంటే కనుక మైనస్ 1 ఈక్వల్ టు 0. ఈక్వేషన్ అంటే కనుక వేరియబుల్ యొక్క పవర్లో హైయెస్ట్ వాల్యూ ఏదైతే ఉంటుందో దాని ముందు గుర్తే ఉండాలి, ప్లస్ ఉన్నట్టు మార్చాలి. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి బోత్ సైడ్ మైనస్తో మల్టిప్లై చేస్తే కనుక ఏమొస్తుంది లాంబ్డా క్యూబ్ మైనస్ 4 లాంబ్డా స్క్వేర్ నెక్స్ట్ తర్వాత మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది ప్లస్ 4 లాంబ్డా నెక్స్ట్ తర్వాత ఏమొస్తుంది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 ఈక్వల్ టు 0 వస్తుంది. కాబట్టి ఏ అటువంటి మ్యాట్రిక్స్కి ఏ ఫైండ్ అవుట్ చేసాం క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేస్తే కనుక లాంబ్డా స్క్వేర్ మైనస్ 4 లాంబ్డా స్క్వేర్ ప్లస్ 4 లాంబ్డా ప్లస్ 1 ఈక్వల్ టు 0 అనేది క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ అవుతుంది. నెక్స్ట్ ఇంకేం కనుక్కోవాలి మనం బై కేలీ-హ్యామిల్టన్ థీరం యూజ్ చేసి ఏం కనుక్కోవాలి ఏ ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. కాబట్టి ఇది క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ అయితే కనుక కింద ఏం రాయాలో జాగ్రత్తగా చూడండి. ముందుండే ప్రాబ్లమ్స్కి కొద్దిగా చేంజ్ అవుతుంది అంతే, మనం వెరిఫై చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా, కాబట్టి బై కేలీ-హ్యామిల్టన్ థీరం
హ్యామిల్టన్ థీరం బై కేలీ హ్యామిల్టన్ థీరం అని రాయంగానే కింద థీరం యొక్క స్టేట్మెంట్ రాయాలి. ఏంటి థీరం స్టేట్మెంట్? సిన్స్ every square matrix satisfies its characteristic equation. Every square matrix satisfies its characteristic equation. ప్రతి స్క్వేర్ మ్యాట్రిక్స్ దాని యొక్క క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ని సాటిస్ఫై చేస్తుంది అంటాడు. దేని నుంచి? కేలీ హ్యామిల్టన్ థీరం నుంచి. ఓకేనా? కాబట్టి ఇది క్యారెక్టరిస్టిక్ ఏ యొక్క క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ అయితే కనుక కాబట్టి ఏ మ్యాట్రిక్స్ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ చేస్తుంది, సాటిస్ఫై చేస్తుంది. కాబట్టి క్యారెక్టరిస్టిక్ రూట్ అంటే కనుక ల్యాండా ఉంటుంది. ల్యాండా ఉన్న చోటల్లా స్క్వేర్ మ్యాట్రిక్స్ ఏని సబ్స్టిట్యూట్ చేసి కనుక ఏమొస్తుంది? ఏ క్యూబ్ మైనస్ 4a స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ ఏ వస్తుంది. నెక్స్ట్ తర్వాత ప్లస్ 1 ఈక్వల్ టు 0 వస్తుంది. 1 అనేది కాన్స్టెంట్ నేను చాలాసార్లు చెప్పాను. లాస్ట్ కాన్స్టెంట్ ఏ ఎన్ ఉంటుంది, దాని పక్కన కేలీ హ్యామిల్టన్ థీరం యూజ్ చేస్తే కనుక క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్లో ఏ ఎన్ ఇంటూ ఐ వస్తుంది. ఏ ఎన్ అంటే కనుక 1 ఇంటూ ఐ అంటే కనుక ఐ వస్తుంది. ఐ ఈక్వల్ టు 0. కాబట్టి కేలీ హ్యామిల్టన్ థీరం అనేది ఇదేని సాటిస్ఫై చేస్తుంది, క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ని సాటిస్ఫై చేస్తుంది. కాబట్టి అందులో ఏని సబ్స్టిట్యూట్ చేసి కనుక ఏ క్యూబ్ మైనస్ 4a స్క్వేర్ ప్లస్ 4a ప్లస్ 1 ఇంటూ ఐ అంటే ఐ ఈక్వల్ టు 0 వస్తుంది. ముందు ప్రాబ్లంలో అయితే కనుక వెరిఫై చేయమంటాడు కాబట్టి ఇది మనం ప్రూవ్ చేసేవాళ్ళం. కానీ ఇక్కడ వెరిఫై చేయాల్సిన అవసరం లేదు. కేలీ హ్యామిల్టన్ థీరం యూజ్ చేసి ఏ ఇన్వర్స్ కనుక్కోమంటాడు కాబట్టి కేలీ హ్యామిల్టన్ థీరం యూజ్ చేస్తే కనుక సాటిస్ఫై చేస్తుంది కాబట్టి ఈక్వల్ టు 0 వస్తుంది. ఇంకా దీని నుంచి ప్రాసెస్ మొత్తం ఒకటే. మనం ఏ ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే కనుక కాన్స్టెంట్ ఐ మ్యాట్రిక్స్ ఏదైతే ఉంటుందో దాని ముందు గుర్తు ప్లస్ ఉంటే ఒక సైడ్ ఉంచేసి రిమైన్ మొత్తం ఒక సైడ్ పంపించేసేయాలి. మనకి ఐ ముందు గుర్తు ప్లస్ ఉంది కాబట్టి ఐని లెఫ్ట్ సైడ్ ఉంచేస్తున్నాం. రిమైనింగ్ వాల్యూ మొత్తం రైట్ సైడ్ తీసుకెళ్తే కనుక ఏ క్యూబ్ రైట్ సైడ్ పోతే కనుక మైనస్ ఏ క్యూబ్ వస్తుంది. మైనస్ 4a స్క్వేర్ రైట్ సైడ్ పోతే కనుక ప్లస్ 4a స్క్వేర్ వస్తుంది. ప్లస్ 4a రైట్ సైడ్ పోతే కనుక మైనస్ 4a వస్తుంది. ఏ ఇన్వర్స్ రావాలి అంటే కనుక మనకి ఇంకా మొత్తంలో అన్నిటిలో ఏ కామన్గా ఉంటుంది కాబట్టి ఏని కామన్ తీస్తే కనుక మైనస్ ఏ స్క్వేర్ ప్లస్ 4a వస్తుంది. ఏని కామన్ తీస్తే ఓన్లీ కాన్స్టెంట్ -4 మాత్రమే ఉంటుంది. చాలాసార్లు చెప్పాను చూడండి. మ్యాట్రిక్స్లోంచి మ్యాట్రిక్స్ మొత్తం కామన్ తీసాము అంటే కనుక దానికి మల్టిపుల్గా ఏముంటుంది? ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఉంటుంది. కాబట్టి ఏ కామన్ తీస్తే 4 ఉంటుంది, దాని పక్కన మ్యాట్రిక్స్ ఐ వస్తుంది. అది ఐ ఈక్వల్ టు ఏ ఇంటూ మైనస్ ఏ స్క్వేర్ ప్లస్ 4a మైనస్ 4 అయితే కనుక రైట్ సైడ్ ఏ మల్టిపుల్గా ఉంది, లెఫ్ట్ సైడ్ వస్తే కనుక డివైడెడ్ బై అవుతుంది. కాబట్టి ఐ బై ఏ ఈక్వల్ టు మైనస్ ఏ స్క్వేర్ ప్లస్ 4a మైనస్ 4i అవుతుంది. కింద ఉండే ఏ పైకి వెళ్ళిపోతే కనుక పవర్లో ఏం లేదు కాబట్టి 1 ఉంటుంది. కాబట్టి ఐ ఇంటూ ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు మైనస్ ఏ స్క్వేర్ ప్లస్ 4a మైనస్ 4i. ఒక మ్యాట్రిక్స్ని ఐడెంటిటీ మ్యాట్రిక్స్ మల్టిప్లై చేయడం వల్ల ఆ మ్యాట్రిక్స్ అనేది చేంజ్ కాదు కాబట్టి ఐ ఇంటూ ఏ ఇన్వర్స్ అంటే కనుక ఏమొస్తుంది? ఏ ఇన్వర్స్ వస్తుంది. కాబట్టి ఏ ఇన్వర్స్ ఈక్వల్ ఏంటిది? మైనస్ ఏ స్క్వేర్ ప్లస్ 4a మైనస్ 4i అవుతుంది. ఇప్పుడు ఏ ఇన్వర్స్ మ్యాట్రిక్స్ రావాలి అంటే కనుక ఇందులో వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేస్తే కనుక మనకు కావాల్సిన ఏ ఇన్వర్స్ వస్తుంది. ఇంకా ఏ ఇన్వర్స్ రావాలంటే కనుక ఐ అంటే తెలుసు, ఏ అంటే తెలుసు, ఇంకేం కావాలి? ఏ స్క్వేర్ ఫైండ్ అవుట్ చేసి అందులో సబ్స్టిట్యూట్ చేసి కనుక మనకు కావాల్సినటువంటి ఏ ఇన్వర్స్ మ్యాట్రిక్స్ వస్తుంది. ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ లేదు కాబట్టి ఏ స్క్వేర్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఏ స్క్వేర్ని ఏ రాసుకోవచ్చు? ఏ ఇంటూ ఏ రాస్తే కనుక ఏ స్క్వేర్ వస్తుంది. ఏ అంటే కనుక గివెన్ మ్యాట్రిక్స్లో ఉండే ఎలిమెంట్స్ ఏమున్నాయి? 1 -1 0. నెక్స్ట్ సెకండ్ రోలో 0 1 1, థర్డ్ రోలో 2 1 2 ఉంది. ఇంటూ పక్కన మళ్ళీ ఏనే ఉంది కాబట్టి మళ్ళీ ఏలో ఉండే ఎలిమెంట్ చూస్తే కనుక 1 -1 0 0 1 1, థర్డ్ రోలో 2 1 2 వస్తుంది. ఇంకా రెండింటిని మల్టిప్లై చేయాలి. ఎలా మల్టిప్లై చేయాలి? రెండు సేమ్ ఆర్డర్ స్క్వేర్ మ్యాట్రిక్స్ కాబట్టి మల్టిప్లై చేసి అదే ఆర్డర్ మ్యాట్రిక్స్ వస్తుంది. ఎలా మల్టిప్లై చేయాలో జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ కాలంని మల్టిప్లై చేసి యాడ్ చేస్తే ఫస్ట్ ఎలిమెంట్ వస్తుంది. నెక్స్ట్ సెకండ్ కాలంని థర్డ్ కాలంని మల్టిప్లై చేసి యాడ్ చేయాలి. ఫస్ట్ కాలం మల్టిప్లై చేసి యాడ్ చేస్తే కనుక 1 × 1 1 మైనస్ 1 × 0 0 ప్లస్ 0 × 2 0. అదే రోతోటి సెకండ్ కాలం మల్టిప్లై చేస్తే కనుక 1 × -1 -1 మైనస్ 1 × 1 1 0 × 2 0 వస్తుంది. నెక్స్ట్ థర్డ్ కాలంతో మల్టిప్లై
మల్టిప్లై చేస్తే కనుక 1 ఇంటూ 0 0 -1 ఇంటూ 1 -1 0 ఇంటూ 2 అంటే 0 వస్తుంది. నెక్స్ట్ సెకండ్ రో తోటి స్టార్ట్ చేస్తే కనుక సెకండ్ రో ఫస్ట్ కాలం 0 ఇంటూ 1 0 1 ఇంటూ 0 0 1 ఇంటూ 2 2 వస్తుంది. నెక్స్ట్ సెకండ్ కాలంతో చూస్తే కనుక 0 ఇంటూ -1 0 ప్లస్ 1 ఇంటూ 1 1 ప్లస్ 1 ఇంటూ 1 1. నెక్స్ట్ 0 ఇంటూ 0 0 1 ఇంటూ 1 1 ప్లస్ 1 ఇంటూ 2 అంటే 2 వస్తుంది. నెక్స్ట్ థర్డ్ రో తోటి స్టార్ట్ చేస్తే కనుక థర్డ్ రో ఫస్ట్ కాలం 2 ఇంటూ 1 2 ప్లస్ 1 ఇంటూ 0 0 ప్లస్ 2 ఇంటూ 2 4. నెక్స్ట్ సెకండ్ కాలం చూస్తే కనుక 2 ఇంటూ -1 -2 ప్లస్ 1 ఇంటూ 1 1. నెక్స్ట్ 2 ఇంటూ 1 2 వస్తుంది. నెక్స్ట్ థర్డ్ కాలంతో చూస్తే కనుక 2 ఇంటూ 0 0 ప్లస్ 1 ఇంటూ 1 1 ప్లస్ 2 ఇంటూ 2 4 అవుతుంది. ఇంక ఇందులో ఉండే ఎలిమెంట్స్ యాడ్ చేస్తే కనుక 1 -2 -1. నెక్స్ట్ సెకండ్ రో చూస్తే కనుక 2 2 3 వస్తుంది. థర్డ్ రో చూస్తే కనుక 6 1 5 అవుతుంది. ఇది ఏ మ్యాట్రిక్స్ యొక్క ఎలిమెంట్స్ వస్తున్నాయి? ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్లో ఉండేటువంటి ఎలిమెంట్స్ యొక్క వాల్యూ చూస్తే కనుక ఏ స్క్వేర్లు ఏమున్నాయి? ఏ స్క్వేర్ ఈక్వల్ టు మనకి ఏమొస్తుంది? 1 -2 -1 2 2 3 వస్తుంది. 6 1 5 అనేది ఏ స్క్వేర్ అవుతుంది. కానీ మనకు కనుక్కోవాల్సింది ఏంటిది? ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఏ యొక్క ఇన్వర్స్ అంటే కనుక ఏ ఇన్వర్స్ అవుతుంది కాబట్టి ఏ ఇన్వర్స్ అంటే ఆల్రెడీ ముందే కనుక్కున్నాం. ఏం కనుక్కోవాలి? సిన్స్ ఏ ఇన్వర్స్ ఈక్వల్ ఈక్వేషన్ ఏం కనిపిస్తుంది మనకి? -a స్క్వేర్ ప్లస్ 4a మైనస్ 4i అనేది ఏ ఇన్వర్స్కి ఈక్వల్ అవుతుంది. దట్ ఈస్ ఈక్వల్ టు మైనస్ ఏ స్క్వేర్ అంటే కనుక దీనికోసం ముందే ఏ స్క్వేర్ ఫైండ్ అవుట్ చేసాం. ఏ స్క్వేర్ ఎలిమెంట్స్ ఏమున్నాయి? 1 -2 -1 2 2 3 వస్తుంది. 6 1 5 ఉంది. తర్వాత గుర్తే ఉంది ప్లస్ 4 ఇంటూ ఏ ఉంది. ఏలో ఉండేటువంటి ఎలిమెంట్ చూస్తే కనుక 1 -1 0 0 1 1 నెక్స్ట్ 2 1 2 ఉంది. -4 ఇంటూ ఐ ఉంది. ఐ అంటే కనుక 3/3 ఐడెంటిటీ మ్యాట్రిక్స్ 1 0 0 0 1 0 0 0 1 అవుతుంది. ఇక్కడ కాన్స్టెంట్ ఏం లేదు కాబట్టి మైనస్ అంతే ఉంచేస్తున్నాం. ఇక్కడ మైనస్ ఆఫ్ 1 -2 -1 2 2 3 వస్తుంది. 6 1 5 తర్వాత గుర్తు ప్లస్ ఉంది. 4 కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ లోపలికి వెళ్ళిపోతే కనుక ఎలిమెంట్స్ అన్ని ఎలిమెంట్స్ని మల్టిప్లై చేస్తుంది. కాబట్టి 4 ఇంటూ 1 4 4 ఇంటూ -1 -4 4 ఇంటూ 0 0. సెకండ్ రౌండ్ మల్టిప్లై చేసి కనుక 0 4 4 వస్తుంది. థర్డ్ రౌండ్ మల్టిప్లై చేసి కనుక 8 4 8 వస్తుంది. తర్వాత గుర్తు మైనస్ ఉంది. ఇక్కడ కాన్స్టెంట్ 4 లోపలికి వెళ్ళిపోతే అన్ని ఎలిమెంట్స్ని మల్టిప్లై చేస్తుంది. 4 0 0 0 4 0 0 0 4 అవుతుంది. ఇంకా కరస్పాండింగ్ ఎలిమెంట్స్ ఆర్ యాడెడ్. అనురూప మూలకాన్ని కలపాలి. కరస్పాండింగ్ ఎలిమెంట్స్ ఏం చేయాలి? ఫస్ట్ రోలో ఫస్ట్ ఎలిమెంట్స్ని, సెకండ్ ఎలిమెంట్స్ని, థర్డ్ ఎలిమెంట్స్ని కాబట్టి వాటి యొక్క కరస్పాండింగ్ ఎలిమెంట్స్ని యాడ్ చేసి కనుక ఇక్కడ గుర్తు ముందు మైనస్ దాన్ని మర్చిపోమాకండి. మైనస్ లోపలికి వెళ్ళిపోతే అన్నింటినీ మల్టిప్లై చేస్తుంది కాబట్టి ఏమొస్తుంది? -1. నెక్స్ట్ ఫస్ట్ రోలో ఫస్ట్ ఎలిమెంట్ వాల్యూ సెకండ్ మ్యాట్రిక్స్లో 4 ఉంది. తర్వాత గుర్తు మైనస్ ఉంది. తర్వాత 4 ఉంది. నెక్స్ట్ సెకండ్ ఎలిమెంట్ చూస్తే కనుక ఈ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ వస్తుంది. +2 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ -4 తర్వాత గుర్తు మైనస్ థర్డ్ ఎలిమెంట్ యొక్క వాల్యూ 0 ఉంది థర్డ్ మ్యాట్రిక్స్లో. నెక్స్ట్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి +1 ప్లస్ ఇంటూ కాబట్టి +0 తర్వాత -0 వస్తుంది. సెకండ్ రోలో చూస్తే కనుక ముందు మైనస్ ఉంది కాబట్టి మైనస్ ప్లస్ ఉంది ప్లస్ 0 ఉంది. నెక్స్ట్ -0 వస్తుంది. నెక్స్ట్ సెకండ్ ఎలిమెంట్ చూస్తే సెకండ్ రోలో -2 నెక్స్ట్ +4 నెక్స్ట్ -4 అవుతుంది. నెక్స్ట్ తర్వాత థర్డ్ ఎలిమెంట్ -3 +4 -0 వస్తుంది. థర్డ్ రోలో కరస్పాండింగ్ ఎలిమెంట్ చూస్తే కనుక -6 +8 నెక్స్ట్ తర్వాత గుర్తు -0. థర్డ్ రోలో సెకండ్ ఎలిమెంట్ చూస్తే కనుక -1 +4 -0 అవుతుంది. థర్డ్ ఎలిమెంట్ చూస్తే కనుక -5 నెక్స్ట్ ప్లస్ థర్డ్ ఎలిమెంట్ 8 నెక్స్ట్ -4 అవుతుంది. ఇప్పుడు వీటన్నిటిని యాడ్ చేసి కనుక మనకు కావాల్సినటువంటి ఏమొస్తుంది? ఏ ఇన్వర్స్ వస్తుంది. +4 -4 క్యాన్సిల్ అయిపోతే కనుక -1 నెక్స్ట్ 2 -4 అంటే కనుక -2 నెక్స్ట్ 1 + 0 - 0 అంటే కనుక 1 అవుతుంది. సెకండ్ రోలో చూస్తే కనుక -2 +4 -4 క్యాన్సిల్ అయిపోతుంది. -2 వస్తుంది. -3 + 4 అంటే కనుక 1 అవుతుంది. థర్డ్ రోలో చూస్తే కనుక -6 + 8 2 అవుతుంది. -1 + 4 అంటే కనుక 3 అవుతుంది.
నెక్స్ట్ -5 -4 -9 -9 + 8 అంటే కనుక -1 అవుతుంది. ఇది ఏ మ్యాట్రిక్స్ అవుతుంది? ఏ ఇన్వర్స్ అవుతుంది. అది ఏ ఇన్వర్స్ని ఫైండ్ అవుట్ చేయడం. ఓకేనా? కాబట్టి ముందు ప్రాబ్లంకి దీనికి డిఫరెన్స్ అర్థమైందా? మనకి ఏ అటువంటి మ్యాట్రిక్స్ ఇచ్చి ఏమంటాడు? వెరిఫై ఇట్స్ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ అంటే కనుక ప్రాబ్లం ఏం చేయాలి? క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేసి ఆ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్లో ఏ సబ్స్టిట్యూట్ చేసి కనుక వెరిఫై చేయమంటే కనుక ఇది 0 అవుతుందని మనం ప్రూవ్ చేయాలి. వెరిఫై చేయకుండా ఏ ఇన్వర్స్ ఓన్లీ ఏ ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయమంటే కనుక కేలీ హ్యామిల్టన్ థియరం నుంచి దీన్ని సాటిస్ఫై చేస్తుంది. కాబట్టి స్క్వేర్ మ్యాట్రిక్స్ ఈక్వేషన్ రాసేసి దాని నుంచి ఏ ఇన్వర్స్ ఎలా అయితే ఫైండ్ అవుట్ చేసే ముందు ప్రాబ్లంలో ఆ ప్రాసెస్ చేసినా సరిపోతుంది. ఓకేనా? ఇది మనకి కేలీ హ్యామిల్టన్ థియరం నుంచి ఓన్లీ ఏ ఇన్వర్స్ని ఫైండ్ అవుట్ చేయడం ప్రాబ్లం యొక్క ప్రాసెస్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. సేమ్ అదే మోడల్, కాకపోతే జస్ట్ మ్యాట్రిక్స్ మాత్రమే చేంజ్ అయిపోయింది. ఓకేనా? ఈ యొక్క ప్రాబ్లం చెప్పేది తర్వాత హోంవర్క్ చేస్తాను, చాప్టర్ కంప్లీట్ అయిపోతుంది. గివెన్ మ్యాట్రిక్స్ వాడు ఏ అని వర్తేది కాబట్టి లెట్ ఏ ఈక్వల్ టు మ్యాట్రిక్స్లో ఉండే ఎలిమెంట్ చూస్తే కనుక 3 1 4 0 2 -1 1 -3 5 నుండి మ్యాట్రిక్స్ ఇచ్చాడు. కాబట్టి ఏ ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే కనుక ఫస్ట్ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఉంటేనే మనం ఫైండ్ అవుట్ చేయలేం. కాబట్టి ఇక్కడ ఏ యొక్క క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ చూస్తే కనుక ద క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఆఫ్ క్యాపిటల్ ఈజ్ ఏమొస్తుంది? ఫార్ములా డిటర్మినెంట్ ఆఫ్ A - λ = 0 వస్తుంది. A - λ ఉండే ఎలిమెంట్స్ రావాలి అంటే కనుక అర్థమైపోవాలి. ప్రిన్సిపల్ డయాగ్నల్లో మాత్రమే -λ రాయాలి, రిమైనింగ్ ఎలిమెంట్స్ని యాస్టిస్ అయ్యే ఉంటాయి. కాబట్టి ఏమొస్తుంది? 3 - λ 1 4 అవుతుంది. సెకండ్ రోలో 0 2 - λ -1 థర్డ్ రోలో 1 -3 5 - λ = 0. ఇంకా దీని యొక్క డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే కనుక 3 - λ ఇంటూ ఫస్ట్ రో ఫస్ట్గా ఎలిమినేట్ చేస్తే కనుక AD - BC వస్తుంది. AD అంటే 2 - λ ఇంటూ 5 - λ 2 × 5 10 2 × -λ -2λ నెక్స్ట్ -λ ఇంటూ 5 -5λ ప్లస్ λ ఇంటూ λ² BC అంటే -1 ఇంటూ -3 3 వస్తుంది. తర్వాత గుర్తు సెకండ్ ఎలిమెంట్ యొక్క వాల్యూ 1 ఉంది. సెకండ్ కాలం ఫస్ట్ రోని ఎలిమినేట్ చేస్తే కనుక AD అంటే 0 × 5 - λ 0 BC అంటే -1 × 1 -1 ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి +1 తర్వాత గుర్తు ప్లస్ థర్డ్ ఎలిమెంట్ యొక్క వాల్యూ 4 ఉంది. థర్డ్ కాలం ఫస్ట్ రోని ఎలిమినేట్ చేస్తే కనుక 0 × -3 అంటే 0 BC అంటే కనుక 1 × 2 - λ 2 - λ మైనస్ ఆఫ్ 2 - λ అంటే కనుక -2 + λ వస్తుంది = 0. దీన్ని సింప్లిఫై చేస్తే మనకు కావాల్సినటువంటి క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ వస్తుంది. 3 - λ ఇంటూ దీన్ని ఎలా సింప్లిఫై చేయాలో చూడండి. λ² ఉంది -2λ -5λ అంటే కనుక -7λ వస్తుంది. +10 -3 అంటే కనుక +7 వస్తుంది. -1 × 0 + 1 1 +4 × -2 + λ = 0 ఉంది. 3 తోటి మొత్తాన్ని మల్టిప్లై చేయాలి, -λ తోటి మల్టిప్లై చేయాలి. 3తో మల్టిప్లై చేస్తే కనుక 3λ² -3 × 7 అంటే కనుక 21λ +3 × 7 21 వస్తుంది. నెక్స్ట్ -λతో మల్టిప్లై చేస్తే కనుక -λ³ -× ప్లస్ λ × 7 అంటే కనుక 7λ² -λ ఇంటూ +7 అంటే కనుక -7λ వస్తుంది. -1 × 1 1 +4 × -2 అంటే -8 4 × λ అంటే కనుక +4λ = 0. దీన్ని ఆర్డర్లో రాస్తే కనుక -λ³ +3λ² ఉంది. నెక్స్ట్ 7λ² ఉంది. 3λ² + 7λ² అంటే కనుక 10λ² వస్తుంది. నెక్స్ట్ లాంబ్డాలో చూస్తే కనుక ఏమవున్నాయి? -21λ ఉంది, -7λ ఉంది, +4λ ఉంది. ఓకేనా? -21λ -7λ -28λ -28λ +4λ -28 + 4 అంటే కనుక -24 అవుతుంది. నెక్స్ట్ కాన్స్టెంట్ చూస్తే కనుక +21 ఉంది, -1 ఉంది, -8 ఉంది. కాబట్టి 21 - 9 ఉంది,
21 మైనస్ 9 అంటే కనుక ఎంత వస్తుంది వాల్యూ ప్లస్ 12 ఈక్వల్ టు 0 వస్తుంది. ఓకేనా? కాబట్టి 21 మైనస్ 9, 21 మైనస్ 10 అంటే కనుక 11, కాబట్టి 12 ఈక్వల్ టు 0. లాంబ్డా పవర్లో 3 ఉంది, దాని ముందు గుర్తు మైనస్ ఉంది, బోత్ సైడ్ మైనస్ మల్టిప్లై చేస్తే కనుక లాంబ్డా క్యూబ్ మైనస్ 10 లాంబ్డా స్క్వేర్ ప్లస్ 24 లాంబ్డా మైనస్ 12 ఈక్వల్ టు 0 వస్తుంది. ఇప్పుడు కేలీ హ్యామిల్టన్ థియరమ్ని యూజ్ చేసి మన ఏ ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయమంటాడు. కాబట్టి బై యూజింగ్ కేలీ హ్యామిల్టన్ థియరమ్ నుంచి ఏ ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయమంటాడు. కాబట్టి బై యూజింగ్ కేలీ హ్యామిల్టన్ థియరమ్ యొక్క స్టేట్మెంట్ కంపల్సరీ మనం మెన్షన్ చేయాలి. ఏంటిది? ఎవ్రీ స్క్వేర్ మ్యాట్రిక్స్ satisfies its characteristic equation. Every square matrix satisfies its characteristic equation. Every square matrix satisfies its characteristic equation. కాబట్టి ఏ అనేటువంటి స్క్వేర్ మ్యాట్రిక్స్ ఉంది, దాని యొక్క క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ సాటిస్ఫై చేస్తుంది. కాబట్టి లాంబ్డా ఉండే చోటలో ఏ సబ్స్టిట్యూట్ చేసి కనుక దెర్ఫోర్ ఏమొస్తుంది? ఏ క్యూబ్ మైనస్ 10a స్క్వేర్ ప్లస్ 24a మైనస్ 12 ఈక్వల్ టు 0 వస్తుంది. ఇవన్నీ మ్యాట్రిక్స్ కాబట్టి 12 పక్కన కాన్స్టెంట్ ఐ వస్తుంది. కాబట్టి 12i ఈక్వల్ టు 0. ఏ ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే కనుక ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఏదైతే ఉందో అది మాత్రం ఒక సైడ్ ఉంచాలి, రిమైన్ మొత్తం ఇంకో సైడ్ పంపించాలి. ఐ ముందు గుర్తు ప్లస్ ఉంచు మార్చుకోవాలి. ఐ ముందు ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ముందు మైనస్ ఉంది, ప్లస్ రావాలంటే కనుక ఆ మైనస్ 12 రైట్ సైడ్ పంపిస్తే కనుక ప్లస్ అయిపోతుంది. ఏ క్యూబ్ మైనస్ 10a స్క్వేర్ ప్లస్ 24a ఈక్వల్ టు 12i వస్తుంది. లెఫ్ట్ సైడ్ ప్రతి దాంట్లో ఏ కామన్గా ఉంటుంది కాబట్టి ఏని కామన్ తీస్తే కనుక ఏమొస్తుంది? ఏ స్క్వేర్ మైనస్ 10a ప్లస్ 24 ఈక్వల్ టు 12i వస్తుంది. చాలాసార్లు చెప్పాం, ఒక మ్యాట్రిక్స్ని కామన్ తీసిన తర్వాత ఓన్లీ కాన్స్టెంట్ ఉంటే కనుక దాని పక్కన ఏం లేకపోతే ఏముంటుంది? ఐ ఉంటుంది. ఏదైనా ఒక వేరియబుల్ పక్కన మనం కామన్ తీస్తే వాల్యూ లేకపోతే 1 ఉంటుంది. అలా మ్యాట్రిక్స్ మొత్తం కామన్ తీస్తే అక్కడ మ్యాట్రిక్స్ లేకపోతే కనుక ఇంటూ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ రాసుకోవాలి. ఏ మల్టిప్లై ఉంది కాబట్టి రైట్ సైడ్ పోతే డివైడెడ్ బై అవుతుంది. ఇక్కడ ఏ స్క్వేర్ మైనస్ 10a ప్లస్ 24i ఈక్వల్ టు రైట్ సైడ్ 12i ఉంది. ఇక్కడ ఏ మల్టిపుల్గా ఉంది కాబట్టి రైట్ సైడ్ డివైడెడ్ బై అవుతుంది. కింద ఉండి ఏ పైకి వెళ్ళిపోతే కనుక ఇంటూ అవుతుంది. కాబట్టి 12i ఇంటూ ఏ ఇన్వర్స్ వస్తుంది. ఐ ఇంటూ ఏ ఇన్వర్స్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ మల్టిప్లై చేసిన మ్యాట్రిక్స్ చేంజ్ కాదు కాబట్టి ఏ స్క్వేర్ మైనస్ 10a ప్లస్ 24i ఈక్వల్ టు 12i. ఏ ఇన్వర్స్ కావాలంటే కనుక 12 మల్టిపుల్గా ఉంది, లెఫ్ట్ సైడ్ వస్తే కనుక డివైడెడ్ బై అవుతుంది. కాబట్టి దేర్ఫోర్ ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు వస్తుంది 1/12 ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ 10a ప్లస్ 24i అనేది ఏ ఇన్వర్స్ యొక్క మ్యాట్రిక్స్ వస్తుంది. ఓకేనా? ఇప్పుడు ఏ ఇన్వర్స్ రావాలి అంటే కనుక ఆ ఈక్వేషన్ మనం ఏం చేయాలి? ఏ స్క్వేర్ని ఏని ఐని సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేసి కనుక మనకు కావాల్సినటువంటి ఏమొస్తుంది? ఏ ఇన్వర్స్ యొక్క మ్యాట్రిక్స్ వస్తుంది. కాబట్టి ఏ ఉంది మనకి ఐ ఉంది కాబట్టి ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఇంకా మనం ఏ స్క్వేర్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఏ స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే కనుక మనకి ఆల్రెడీ ఏ ఉంది కాబట్టి ఏ స్క్వేర్ ఏ రాసుకోవచ్చు. ఏ ఇంటూ ఏ రాస్తే కనుక ఏ స్క్వేర్ వస్తుంది. కాబట్టి ఏ అంటే కనుక మ్యాట్రిక్స్ నుండి ఎలిమెంట్స్ ఏం కనిపిస్తున్నాయి? 3 1 4 ఉంది. సెకండ్ రోలో 0 2 -1 ఉంది. థర్డ్ రోలో 1 -3 5 ఉంది. ఇది ఏలో ఉండే ఎలిమెంట్స్ చూస్తే కనుక ఇంటూ మళ్ళీ ఏనే ఉంది కాబట్టి మళ్ళీ అవే ఎలిమెంట్స్ వస్తాయి. 3 1 4 0 2 -1 1 -3 5 వస్తుంది. రెండు సేమ్ ఆర్డర్ స్క్వేర్ మ్యాట్రిక్స్ కాబట్టి మల్టిప్లై చేస్తే అదే ఆర్డర్ మ్యాట్రిక్స్ వస్తుంది. ఇంకా మల్టిప్లై చేయడం అందరికి వచ్చు కదా. ఫస్ట్ రో తోటి స్టార్ట్ చేస్తే కనుక 3 × 3 9 1 × 0 0 4 × 1 4. సెకండ్ రో చూస్తే కనుక 3 × 1 3 1 × 2 2 4 × -3 -12. థర్డ్ కాలం చూస్తే కనుక 3 × 4 12 1 × -1 -1 నెక్స్ట్ 4 × 5 అంటే కనుక 20 వస్తుంది. నెక్స్ట్ సెకండ్ రో తోటి స్టార్ట్ చేస్తే కనుక సెకండ్ రో ఫస్ట్ కాలం 0 × 3 0 2 × 0 0 -1 × 1 -1 నెక్స్ట్ 0 × 1 0 2 × 2 4 -1 × -3 +3 అవుతుంది. థర్డ్ కాలం చూస్తే కనుక 0 × 4 0 వస్తుంది. నెక్స్ట్ 2 × -1 -1 × 5 అంటే -5 వస్తుంది. నెక్స్ట్ థర్డ్ రో తోటి స్టార్ట్ చేస్తే కనుక 1 × 3 3
-3 × 0 0, 5 × 1 5 వస్తుంది. నెక్స్ట్ 1 × 1 1, -3 × 2 -6, 5 × -3 -15 అవుతుంది. 1 × 4 4, -3 × -1 +3, 5 × 5 అంటే కనుక 25 అవుతుంది. ఓకేనా, దట్ ఈస్ ఈక్వల్ టు వీటిని యాడ్ చేస్తే కనుక 9 + 4 13, 3 1 5 వస్తుంది. 5 - 12 అంటే కనుక 5 - 12 ఎంత వస్తుంది వాల్యూ -7 అవుతుంది. నెక్స్ట్ థర్డ్ ఎలిమెంట్ చూస్తే కనుక 12 - 1 11, 11 1 20 అంటే కనుక వాల్యూ ఎంత వస్తుంది 11 1 20 అంటే కనుక వాల్యూ 31 అవుతుంది. అది మనకి ఏ ఇన్వర్స్ను ఫైండ్ అవుట్ చేయడం A × A. నెక్స్ట్ సెకండ్ రోలో ఉన్న ఎలిమెంట్స్ యాడ్ చేయండి. -1 4 1 3 7, -5 -2 -7, 3 + 5 8, -21 +1 వస్తుంది. -21 + 1 అంటే కనుక -20, 4 1 3 7, 7 1 25 అంటే కనుక 32 వస్తుంది. ఇది ఏమవుతుంది A² అవుతుంది. మనకి ఏ ఇన్వర్స్ కావాలి. ఏ ఇన్వర్స్ అంటే కనుక ఆల్రెడీ ముందే ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేసాం. ఏ ఇన్వర్స్ అంటే ఏముంది 1/12 ఆఫ్ A² - 10A + 24 అయి ఉంది. దట్ ఈస్ ఈక్వల్ టు 1/12 ఆఫ్ A² అంటే ఆల్రెడీ మనం మ్యాట్రిక్స్ ఫైండ్ అవుట్ చేసాం. ఏముంది 13 - 7 31, -1 7 -7, 8 -20 32 అనేది ఏమవుతుంది A² అవుతుంది. -10 × A ఉంది. ఏ అంటే కనుక గివెన్ మ్యాట్రిక్స్లో ఉండే ఎలిమెంట్ చూస్తే కనుక ఏలో ఏమున్నాయి 3 1 4 ఉంది. 0 2 -1 ఉంది. 1 -3 5 ఉంది. +24 × I ఉంది. I అంటే కనుక 3/3 ఐడెంటిటీ మ్యాట్రిక్స్. అందులో ఉండే ఎలిమెంట్స్ 1 0 0 0 1 0 0 0 1 వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్ టు 1/12 ఆఫ్ ఫస్ట్ దాని ముందు కాన్స్టెంట్ లేదు కాబట్టి 13 - 7 31, -1 7 -7, 8 -20 32 ఫస్ట్ మ్యాట్రిక్స్ అంతే ఉంటుంది. ఈసారి -10 మైనస్ అంతే ఉంచేసి 10 లోపలికి వెళ్ళిపోతే కనుక 30 10 40 0 20, నెక్స్ట్ -10 10 -30 10 × 5 50 వస్తుంది. ఇక్కడ 24 కాన్స్టెంట్ లోపల పంపించేస్తే కనుక అన్నింటినీ మల్టిప్లై చేస్తుంది. 24 0 0 0, 24 0 0 0, 24 వస్తుంది. ఓకేనా, దట్ ఈస్ ఈక్వల్ టు 1/12 ఆఫ్. ఇప్పుడు కరస్పాండింగ్ ఎలిమెంట్స్ని యాడ్ చేస్తే కనుక ఫస్ట్ ఎలిమెంట్స్ అని చూడండి 13, తర్వాత గుర్తు మైనస్, తర్వాత వాల్యూ 30 ఉంది, తర్వాత గుర్తు ప్లస్, తర్వాత వాల్యూ 24. సెకండ్ ఎలిమెంట్ చూస్తే కనుక -7 -10 +0. నెక్స్ట్ థర్డ్ ఎలిమెంట్ చూస్తే కనుక 31 -40 +0 వస్తుంది. సెకండ్ రోలో ఫస్ట్ ఎలిమెంట్ చూస్తే కనుక -1 -0 +0 వస్తుంది. సెకండ్ ఎలిమెంట్ చూస్తే కనుక 7 -20 +24 వస్తుంది. థర్డ్ ఎలిమెంట్ చూస్తే కనుక -7 ఇక్కడ -× +10 +0 వస్తుంది. థర్డ్ రోలో ఫస్ట్ ఎలిమెంట్ చూస్తే కనుక 8 -10 +0 వస్తుంది. సెకండ్ ఎలిమెంట్ యొక్క వాల్యూ చూస్తే కనుక -20, ఈ -× ప్లస్ అయిపోతుంది, +30 వస్తుంది. నెక్స్ట్ తర్వాత వాల్యూ +0. థర్డ్ ఎలిమెంట్ చూస్తే కనుక 32 -50, నెక్స్ట్ +24 అవుతుంది. ఇప్పుడు వాటిని యాడ్ చేసి సింప్లిఫై చేస్తే కనుక దట్ ఈస్ ఈక్వల్ టు వాల్యూ ఏమొస్తుందో చూడండి 1/12 ఆఫ్ ఫస్ట్ రోలో ఉండేటువంటి ఎలిమెంట్స్ని యాడ్ చేద్దాం. ఫస్ట్ ఇక్కడ 13 ఉంది, 24 ఉంది. ఓకేనా, ఈ -30 + 24 అంటే కనుక -6. 13 - 6 అంటే కనుక వాల్యూ ఎంత వస్తుంది 13 24 -30 ఉంది కాబట్టి వాల్యూ -6. 13 -6 అంటే వాల్యూ +7. -10 -7 అంటే కనుక -17 వస్తుంది. 31 - 40 ఉంది. 31 - 40 అంటే కనుక వాల్యూ ఎంత వస్తుంది -9 అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ సెకండ్ రో చూస్తే కనుక -1 ఉంది. నెక్స్ట్ +24 -20 కనుక +4 వస్తుంది. 7 ఒక 4 అంటే కనుక వాల్యూ 11 వస్తుంది. -7 +10 అంటే కనుక వాల్యూ +3 వస్తుంది. థర్డ్ రోలో 8 - 10 అంటే కనుక వాల్యూ -2 వస్తుంది. -20 + 30 అంటే కనుక వాల్యూ 10 వస్తుంది. ఇక్కడ ప్లస్ చివరిలో ఇక్కడ 24 కదా, ఇది
ప్లస్ 24 ఉంది, మైనస్ 50 ఉంది, ప్లస్ 32 ఉంది. 30 ఒక 20 50 ప్లస్ 50 మైనస్ 50 క్యాన్సిల్ అయిపోతుంది. 2 ఉంటుంది, 4 ఉంటుంది. 2 ప్లస్ 4 అంటే వాల్యూ ఎంత వస్తుంది? 6 వస్తుంది. మనకు కావాల్సింది చివరిలో పైన రాసిన చూడండి, ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు 1/12 ఆఫ్ ఉంది. 1/12 లోపలికి వెళ్ళిపోతే కనుక ఆల్ ఎలిమెంట్స్ని మల్టిప్లై చేస్తుంది. కాబట్టి ప్రతిదాన్ని 12తో మల్టిప్లై చేస్తే కనుక 1/12 తోటి 7/12 ఇంటూ మైనస్ 17/12 ఇంటూ మైనస్ 9/12. సెకండ్ రో కూడా 1/12తో మల్టిప్లై చేస్తే కనుక మైనస్ 1/12 ఇంటూ 11/12 ఇంటూ 3/12 వస్తుంది. నెక్స్ట్ థర్డ్ రౌండ్ 1/12తో మల్టిప్లై చేస్తే మైనస్ 2/12 ఇంటూ 10/12 ఇంటూ నెక్స్ట్ 6/12 వస్తుంది. కాబట్టి 1/12 మ్యాట్రిక్స్ లోపలికి వెళ్ళిపోతే కనుక ఆల్ ఎలిమెంట్స్ని మల్టిప్లై చేస్తుంది. ఇంకా ఏమన్నా సింప్లిఫై చేయాలంటే కనుక 7/12 మైనస్ 17/12 3 3s 3 4s క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి మైనస్ 3/4. సెకండ్ రోలో చూస్తే కనుక మైనస్ 1/12 11/12 3 1s 3 4s క్యాన్సిల్ కాబట్టి 1/4. 2 1s 2 6 క్యాన్సిల్ కాబట్టి మైనస్ 1/6. 2 5s 2 6 క్యాన్సిల్, 6 1s 6 2s క్యాన్సిల్ అయిపోతుంది. ఇది ఏ ఇన్వర్స్ని ఫైండ్ అవుట్ చేయడం. ఓకేనా? కేలీ హామిల్టన్ థీరంలో మనకి 2A రెండు మెథడ్లు ఉన్నాయి. ఫస్ట్ మెథడ్ 2 ప్రాబ్లమ్ చెప్పాం, 2 హోంవర్క్ ఇచ్చాం. ఇది సెకండ్ మెథడ్లో 2 ప్రాబ్లమ్ చెప్పాం. తర్వాత హోంవర్క్ ఉండే ప్రాబ్లమ్స్ని నెక్స్ట్ రాసుకోండి. ఓకేనా? నెక్స్ట్ చూడండి 7 8 ప్రాబ్లమ్స్ ఓన్లీ ఏ ఇన్వర్స్ మాత్రమే ఫైండ్ అవుట్ చేయాలి. లాస్ట్ ప్రాబ్లం ఫస్ట్ ప్రాబ్లం చెప్పాను చూడండి, క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేసి అది క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ని సాటిస్ఫై చేస్తుందో లేదో వెరిఫై చేయాలి. వెరిఫై చేసిన తర్వాత ఏ ఇన్వర్స్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. లాస్ట్ వన్ ఫస్ట్ 2 ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అదే మోడల్, ఈ చివరి ముందు 2 మాత్రం ఇప్పుడు చెప్పిన ప్రాబ్లమ్స్. ఓకేనా? ఇంతటితో చాప్టర్ కంప్లీట్ అయిపోయింది. జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి.